begin. ప్లేయర్లో 2 మ్యాచ్లు ఎట్లా గెలిచేసిండమ్మా, ఈ మ్యాచ్ కూడా గెలిచేస్తే వీళ్ళ 2 మ్యాచ్లు వెనకాల బెంచ్లో ఉండి పేకాయలకి ఛాన్స్ ఇవ్వచ్చా? విషయం మర్చిపోయిండనా, ఆ సీనియర్ బౌలర్ సెమీ ఇప్పటికే ఆడేస్తా ఉంటాడు, రేస్ లేదు అనేసే దీపా. టీమిండియా కోసం నువ్వు నీ ప్లేస్ని త్యాగం చేసే సమయం వచ్చింది ఆయన. ఒక మ్యాచ్ అట్లా కూసో అప్పుడు సీనియర్ బౌలర్ రాన్నే, నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ నేను నెట్లో ఒకటి నేర్చుకుంటాను, సరేనా? ఎవడు ఉన్నావు నువ్వు? ఎవరు నువ్వు అసలు? నువ్వు మా కోచ్, నీ మాటే మాకు శాసనం, నువ్వేం చెప్తే జరిగి తీరుతుంది. యోగ మ్యాచ్ కదా, ఉంటాలే అన్నం పోయి ఆడమనం. ఇప్పటికైనా మాకి టీంలోకి ఛాన్స్ ఇచ్చినందుకు మీకు మాకు రుణపడి ఉంటుంది బాయ్. మాది తడక ఇది మ్యాచ్లో చూపించి ప్లేస్ని సుస్థిరం చేసుకుంటాం. నమస్కారం. మన టీం ఏంది, మన బలం ఏంది, మన పర్ఫార్మెన్స్ ఏంది, మీరు ఇక్కడ చూపిస్తా ఉండేది ఏందిరే? మా సుఖం లేదు, నిద్ర లేదు, సంతోషం లేదు, పుండుని కాకి పొడుస్తున్నట్టు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. బ్యాటర్స్ ఫామ్ లో లేరు, బౌలర్స్ ఒకరి మీద ఆధారపడి ఎట్లా గెలిచేదే? రే సాల్ట్, ఈ మ్యాచ్ అన్న నిలిచి ఆడి గెలిచి చూపించరా ప్లీజ్ రా. 2 ఫుల్ బాటిల్ తాగితే కానీ నిద్ర రావట్లేదురా రే. హర్షదీప్ గడు ఏదో శుద్ర పూజలు ప్రయోగించినట్టు ఉంటాను నా మీద. బట్ ఫస్ట్ ఓవర్ వేసే పోలింగ్కి వచ్చినానుకో నేను నాన్ స్ట్రైట్లో పొడస్తా, డెక్కెట్ కానీ కాడమను. ఆ ఒక ఓవర్ అయిపోయినాక మన కథ తేల్చేస్తాను. ఈ పొద్దు ఏం 2 మ్యాచ్లు నన్ను టార్గెట్ చేసి ఎత్తేసినప్పుడు ఫస్ట్ ఓవర్లోనే ఈసారి వదిలేపే కథే లేదు. వాళ్ళందరూ అంటే ఏమో అనుకుంటే నిజంగానే ఆర్సీబీ దరిద్రం నాకు తగులుకునిందే. ఏదో ఎవడన్నా నా మీద క్షుద్ర పూజలు చేసిండా? వెంకీ సినిమాలో జగదాంబ సోదరువానికి ఊరుకు జాతకం చెప్పినట్లు నేను కష్టపడి సంపాదించుకున్న ప్లేస్ నా కాలం నా చెయ్యో తగిలే నాకు లేకుండా పోయేటట్లుందే. మంచి అయ్యవారి దగ్గర జాతకం చూపించుకునే ఈ కోహ్లీ పెండ్ల మడాన్న కుడికి పోయిస్తాడు, వాటికి పోయేస్తేనే కుదిరేకట్లు ఉండనబ్బా. లేదంటే టీంలో ప్లేస్ కష్టమైపోయేటట్లుంది నెక్స్ట్ 2 మ్యాచ్లకే. దాంట్లో సౌత్ ఆఫ్రికా T20 ఇక్కడ దగ్గరలో అయిపోతా ఉంది. ఆ విల్ జాగ్గాడు వస్తే ఈ ప్లేస్ బొక్కబడేటట్లుంది. భద్రంగా ఆడాల. బౌలింగ్ చేసే బ్యాటర్ని నేనే, బ్యాటింగ్ చేసే బౌలర్ని నేనే. అవునా నిజమా? కెంబీర్ అన్న ఎంత నమ్మకం పెట్టుకుని ఉంటారా నాకు ఓపెనింగ్ బౌలింగ్ స్లాట్ ఇస్తాడా? ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నీ ఎట్లా ఉండి పడగొట్టాలా. ఎప్పుడైతే ఆర్సీబీ కమ్ముడు పోయావు అప్పుడే T20లో నీ టైం అయిపోయినట్లురా. పదారా గ్రౌండ్ నుంచి ఇంగ్లాండ్ T20 స్క్వాడ్ నుంచి నేరుగా మీ ఇంటికి వెళ్ళిపో. మొన్నే కదరా సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో చుక్కలు చూపించావు, ఏమైందిరా నీకు? ఫస్ట్ ఓవర్ హర్షదీప్ కాకపోతే ఉతి కారేస్తానన్నావు, వాడు అసలు టీంలోనే లేడు కదరా, ఏమైందిరా నీకు? బ్యాగ్లో బట్టలు గిట్ల సర్దుకొనే స్టాఫ్ బస్ ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ చేరిపో. టికెట్ డబ్బులో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎక్కిపోయిందనుకో నేనే ఇస్తానా, నా కంటికే కనిపించద్దు ఇంకా. తుప్పు చిన్నాయాల. ఏందో ప్రతి మ్యాచ్ నేనే ఆడాలంటే కుదరదు ఇక్కడ. సాల్ట్ గడ వరుసగా 3 ఫెయిల్యూర్లు. నెక్స్ట్ ఎవడన్నా ఫెయిల్యూర్ అయి నాకేమన్నా తేడా చేసిరనుకో క్యాప్టెన్సీకి రాజీనామా ఇచ్చేసా కుంభమేళాలో పోయి మునిగేస్తాను సన్యాసం తీసుకొని. ఈ ముడా కొడుకులతో ఏగి ఏగి ఏగే నా బ్యాటింగ్ కూడా పూడ్చినట్లుండదు. సన్యాసమే కరెక్ట్. ఏరా బట్లరా, జాతీగా ఆడితేనే నా ఓవర్లో నిలబడేది కొట్టేది 2 కష్టమే. అట్లాది నువ్వు స్వీప్ షాట్ ట్రై చేస్తావా? పెద్ద సాహసమే చెప్పాలా. పనుకో అంతకు మించి ఏం చేస్తావులే. పొట్టిగా ఉన్నాడు టెస్ట్ ప్లేయర్ T20 ఆడలేరు అనుకున్నారా? నాలో ఉన్న నిప్పుని రగిలించారా. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడద్దు, మాడిపోతారు. నువ్వు నిప్పైతే మేము నీరుబే. నీరుతో ఇంటర్నేషనల్ గేమ్ ఆడద్దు, తడిసిపోయి బొగ్గు అయిపోతావు. పాతరా పొట్టి బుడంకాయ. సాధించేశాను రే. నా సిరీస్ మొత్తానికి ఫస్ట్ వికెట్. పెద్దమ్మ తల్లే సంతోషం అమ్మా, ఇప్పటికైనా వికెట్ ఇచ్చావు. పొట్టేళ్ళు కొట్టి ఊరందరికీ డిన్నర్ పెడతా. ఏ యారీ బుక్, నీకు మా పిచ్చిల మీద దాడేది రాదు కానీ డైలాగుల్లో ఏమీలా మూసుకొని డ్రెస్సింగ్ రూమ్ కల్లా పూడి ఊరికే గ్రౌండ్లో మాట్లాడిందవరా అంటే పెట్లు పడిపోతాయి. ఆర్సీబీతో జత కడితే దరిద్రం అంటారు, ఇంకలా కెరీర్ పోయినట్లే అంటారు. ఏమైందిరా? ఆర్సీబీ మంచిదేరా, ఆ టైమే కొంచెం బ్యాడ్గా ఉండిందే. ఈ ఇన్నింగ్స్ చూసినోడు ఎవడైనా ఇంకా ఆర్సీబీ పైన కిండల్గా మాట్లాడితే నీ అవ్వ ఇల్లుని తగలబెట్టేస్తాము. ఏమనుకుంటారా? జస్ట్ హాఫ్ సెంచరీ మిస్, టచ్లోకి వచ్చిండా. నెక్స్ట్ మ్యాచ్ ఇంకా మీకంతా చింత ఫేసు సీటు 2 బద్దలైపోతాయి. భద్రంగా ఆడండా. ఏరా ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆస్ట్రేలియాలో సిరీస్ ఓడిపోయిండారు, ఇండియాకి పోయి వాళ్ళ దగ్గర కప్పులు 2 వన్డేలు 20లు పేర్కొని వెళ్ళిపోదాం అనుకో. T20 టీంకి ఒక స్పిన్నర్ కాపలాగా ఉంటాడు,
కప్పు మీ చేతుల్లోకి వచ్చి ఫ్లైట్లో మీ దేశానికి పోతా ఉన్నా సరే ఆ కప్పుని లాక్కొచ్చే ఇంట్లో పెట్టేస్తాడు. వాడేరా ఈ వరుణ్ చక్రవర్తి. 5 వికెట్లు తీయడం నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు, రెండోసారి. నెక్స్ట్ మ్యాచ్ 6 వికెట్లు ట్రై చేస్తా. దమ్ముంటే నన్ను ఎదుర్కొని నిలబడి బ్యాటింగ్ చేయండి రా చూద్దామా. నేను 2 విషయాలు డిసైడ్ అయిపోయినాను రా ఈ పొద్దు. ఇట్లా దండకముండా కొడుకుతే ఏగే కంటే సన్యాసం తీసుకొని హిమాలయాలు పోయేది మేలు, పక్కలోనే ఉంటుంది. రెండో విషయము, అది జరగనప్పుడు అర్జెంటుగా ఈ సాల్ట్ గాన్ని ఆ ఎర్రి బుక్ గాన్ని ఫ్లైట్ ఎక్కి చక్రాన్న పంపించేసే వాళ్ళ ప్లేస్లో ఇంకోరు ఇద్దరిని తెచ్చుకునేది మేలు. ఈ ఆట చూస్తా ఉంటే మా ఈ ఆడ బీపీ రైజ్ అయిపోయి కింద పడిపోతాను, హాస్పిటల్ పాలైపోతానని భయంగా ఉంది రీ. మీరు ఐపీఎల్లో దుడ్డు కోసమే ఆడుతూ ఉంటారని అర్థమైపోయినది. ఐపీఎల్ ఏలమైతే మీరు కాటుతో పని లేస్తాం అన్నమాట. అక్కడ కల్లారా ఏదో ఒకటి సాగుండా రేపు బౌలర్లో మేమిందరా పారమా, ప్రతి మ్యాచ్ మీరు ఆడి సావల్లా. ఈ ముడా కొడుకులు ఏం చేసేదే, ఒకటి గెలిపించండి లేకపోతే సిరీస్ పూడిస్తుందే. దండం పెడతారా, గెలిస్తారనుకో నీకు పబ్బులు కావాలన్నా పాపాలు కావాలన్నా ఇంకేమి కావాలంటే అది ఇస్తారా, మానాలు నిలబెట్టండి రే. సంజు నన్ను పోయి పిలిచి ఛాన్స్ ఇస్తే ఫామ్ ఏమైపోయారా, 2 మ్యాచ్లకు 2 పూడ్సా. మ్యాచ్ బాగా ఆడు లేదనుకో, 2 మ్యాచ్లు గెలిచారు కాబట్టి నిన్ని సూర్యగన్ ఫెయిల్యూర్ని ఎవరు పెద్దగా పట్టించుకోలే. అవసరంగా నన్ను రెచ్చగొట్టే పాత కలకత్తా కోచ్ని బయటకు తీసుకురావు. చాలా పనికిరాని కొడుకు నేను బాధపడతావు. 2 మ్యాచ్లు ఆడనమాట వాస్తవమే. ఈసారి నా ఆట ఏంది, నా పవర్ ఏంది, నా సత్తా ఏంది, నా స్టాండింగ్ ఏంది ఇంగ్లాండ్కి చూపించే తిరుక్కొని వస్తాను. ఇన్నింగ్స్ ఆడలేదనుకో గుజరాత్ బార్డర్లో సముద్రంలో దూకేసి ఈదుకుంటా కేరళ చేరిపోతాను. మళ్ళీ నన్ను ఐపీఎల్ అయ్యేదాకా పిల్లద్దు కూడా పిల్లద్దు, ఆమెలో ఉంటేనే పిలు మాటేస్తా ఉండ. ఒకప్పుడు మీ టీంలో పృథ్వీ షా అని ఒకడు ఉండే, షార్ట్ పిచ్ బాల్ వేస్తే చాలా అవుట్. వాడట్లే ఊపు ముందు ఒకేసారి టెస్టులు టీ20లు వన్డేలు అన్నీ ఆడేసా షార్ట్ పిచ్ బాల్కి బలి అయిపోయా. ఆ తర్వాత నువ్వేరే షార్ట్ పిచ్ బాల్కి బలి అవుతా ఉండేదే. చూసేదేంలే, వీటిని ఇంకా పరమట ముఖం పో, సముద్రం వస్తుందే దుంకేసా ఇదుకుంటా రేపు తెల్లారుకో రేపు సాయంత్రానికి పోయా మీ కేరళ చేరిపో. గడేమేమో వాగ్దానాలు చేసేది వస్తే నువ్వు ఆయన దగ్గర ముఖం ఎత్తుకున్నట్లే వీటిని ఇంకా ఇక్కే సముద్రం కల్లా పొడస్తాను, అంతకు మించి ఏం చేయలేను. నా జీవితం నిద్రలేసే దరిదాపు అక్కడ ముఖం చూస్తున్నావు ఏమో. అస్సలు కలిసి రాలేదు 2 ఇన్నింగ్స్ల నుంచి. మా గురువు గారికి చెప్పి గురుద్వారలో నా మీద స్పెషల్ పూజలు చేయించమనాలి, లేకపోతే మిగిలిన 2 మ్యాచ్లు కూడా ఇదే ఫామ్ కొనసాగేటట్లుంది. అయ్య బాబోయ్, నా మార్క్ 6 కొడదామంటే అవుట్ అయిపోయినాను. ఎప్పుడు జరగలేదా, పాము కాటుకు మంది ఇచ్చేవాడు పాము కాటుకే బలైనట్లు నా మార్క్స్ ఆటికి నేనే బలైపోయిందని. గంభీరన్న దగ్గర మెట్టేట్లు తినేసా పోవాల్సిందే. నువ్వు ఆర్థికన్నా నువ్వు మన తిలక్యానా దిక్కు మీరిద్దరు పోయిండారంటే వెనకాల ఎవడు లేదా ఇట్లా గడ్డెక్కిచ్చన్న మ్యాచ్. రే సూర్య ఏందిరే మీ పంచాయితీ, శాంసంగ్ గాడు నువ్వు 1 మ్యాచ్ పోయా, 2 మ్యాచ్లు పోయా, 3వ మ్యాచ్ కూడా ఆడకపోతే ఎట్రా మీతో ఏగేదే. రాత్రి మీకు డ్రెస్సింగ్ రూమ్లో చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా చూపించాలా. వడాడు శాంసంగ్ గడా అవుట్ అయితే నేను పోతే వడాడిపోయిన తెల్లదు సముద్రంలో దూకేస్తా అంటానంట. వర పోయి 1 నేర్చుకురండి రా స్వామి, ఏదో ఊరికే బెదిరిస్తే నిజంగానే పోయేటట్లుండా. వాడు లేకపోతే ఇంకో ఓపెనర్ ఎవడు ఉన్నాడా, పోయి తోడుకురాబో. మా సూర్యాబాయికి మొన్ననే చెప్తే 3వ ప్లేస్ నాకు ఇచ్చేనా మ్యాచ్ని గెలిపిస్తాను అని. ఇంతే కదా, ఆయన పాములో లేదనేసి నాకు ఇచ్చిన ప్లేస్ పేరు. ఈ పొద్దు చూస్తే ఆయన వాళ్ళ నేను వాళ్ళ ఇండియాదేమో పీకల్లో కష్టాల్లో ఉండదే. ఉన్న 2 ప్లేయర్లను నమ్ముకుని దేవుడి పైనే భారం వేశాను. పైవాడి దయ్య. అరే ఏంది ఇది ఇట్లా ఆడి తిని బౌలింగ్ ఇలానా ఈ పొద్దు వికెట్ లేకపోయా. బ్యాటింగ్ చూస్తే ఏమో టెస్ట్ ఇన్నింగ్స్ దా ఆడితిని. ఇది కనుక గంభీరన్న చూస్తే నాకు బకెట్ల సాంబార్తో స్నానం దా చేయిస్తాడు. నన్ను సైలెంట్గా డ్రెస్సింగ్ రూమ్ కంటే స్లీపింగ్ రూమ్ దా మనకి బెస్ట్గా అనిపిస్తూ ఉండదు. ఏం రా పాండ్య, ఒకటే టీంని గెలిపించేద్దాం అనుకుంటున్నా ఏమి? ప్రతిరోజు మీద అవుతురారే, మాకు రోజు వస్తుంది అది ఇదే. ఈ పొద్దున్నాడు మీరు ఎంత పాములో ఉన్నా ఏం చేద్దామన్నా కుదరదు. మేమీడ బౌలర్లు మా కోచ్కి మాట ఇచ్చిందామా అన్న, గెలిచే ఇంటికి వస్తామో వచ్చే లోపల పబ్బు సెటప్ రెడీగా ఉండాలా అనేసి. ఏందో గాచారమో ఒక నా ఏలన్నా సపోర్ట్ ఇస్తే అట్లా ఆడొచ్చు. వస్తేనమ్మా పోతినమ్మా తాత్రం ఏమి ఉండా కొడుకులకి. డ్రెస్సింగ్ రూమ్ లో ఏమన్నా పిగర్లు తెచ్చుకొని ఆడదామనుకోండా, లేదంటే బయట పబ్బులకే పదామనుకోండారా. గంభీరన్న పీరియడ్లో అది ఏం జరగదు. ఇంత తాత్రం ఏంటి, లేదంటే షుగర్ ఎవరికన్నా వచ్చిందే ఆ కొడుకులు నమ్ముకొని ఆడ బ్యాటింగ్ చేసేది మన పోయేది మేలు.
మంచి ప్రెజర్ టైంలో బయటకి దింపించి నన్ను ఆడమంటే ఆడేది ఎట్లా రాసి పెట్టినాడో దేవుడు తలరాత చూద్దాం. ఏమి రేరి మా రింకు సింగ్ ప్లేస్ లో హిట్టర్ అన్ని తీసుకొస్తే రెండుకు రెండు పంగనామాలు పెడితే కదరా పాపాత్ముడా. సరే ఈ మ్యాచ్ అట్లా పోయినట్లేకనా అన్ని మ్యాచ్లు గెలాలంటే కుదరదు కదా, ఒకటో రెండో అపోజిషన్ కి ఇవ్వాలా. ఏం చూసేది మిగిలిన మ్యాచ్ కే కామెంటరీలా ఏమీలే అయిపోయింది అదంతా అస్సాము. సంజు శాంసన్ గాడి అన్న సముద్రం కల్లా పోతా ఉండంటే ఎవడొకడు పోయి ఏడ్చకరాండా. అంతకు మించి చెప్పేది ఏం పదండి ఇంకా. ఈ పొద్దు రెండు విషయాలు చూస్తుండ్రే, అమ్మ బ్యాటింగ్ అట్రా ఫ్లాప్ అయిపోయి మ్యాచ్ పూడుస్తుంది అనుకున్న టైంలో బౌలర్లు ఆదుకునిండారు. రెండోదే టాప్ ఫామ్ లో ఉండే ఇండియన్ బ్యాటర్లు అంతా చేతులు ఎత్తేసిండారు. మా మర్యాద మానం రెండు నిలబెట్టి ఇంకా సిరీస్ లో మేము ఉండాము, సిరీస్ జరపలేదని చెప్పిండారా బౌలర్లో. శబ్బాస్రా, ఇంక మీకు తిరుగులేదు. నా పాత జెర్సీలు బ్యాట్లన్నీ న్యూజిలాండ్లో ఏలానికి పెట్టమని చెప్పిండాను. ఇంకొక గంటలో ఏలమైపోతాయి, అయిపోతానట్లు మీకంతా ఫోన్ పేలో దుడ్లు వేస్తాను. ఇప్పుడు ఆడాడిపోయి ఎంజాయ్ చేస్తాడో చేయండప్ప. పీర్లు నిద్ర మాత్రం లేకుండా నిద్రపోవచ్చు, అంత సంతోషంగా ఉండదు. బై బై, టాటా, చీ యూ.